నమస్తే, జర్నలిస్ట్ మీ కేఎంఆర్. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో పరిపాలనా యంత్రాంగం ఇప్పుడిప్పుడే కొత్త ప్రభుత్వంలో అడుగులు వేయబోతుంది. గత ప్రభుత్వంలో పార్లమెంట్ వైజ్గా జిల్లాలని విడగొట్టారు. మరి దానివల్ల పరిపాలనా యంత్రాంగం ప్రజలకి దగ్గరగా వచ్చిందా, లేకపోతే మౌలికంగా మరి ఆ జిల్లాని విడగొట్టినప్పుడు కావలసిన అవసరాలు, మౌలిక సదుపాయాలు, భవనాలు, నిర్మాణాలు అవన్నీ కూడా ఆశించిన విధంగా జరగలేదు. మరి ఈ నేపథ్యంలోనే ఆంధ్రప్రదేశ్లో కొలువుదీరిన టీడీపీ ప్రభుత్వం ఇప్పుడు మళ్ళీ పాత విధానాన్ని అమలు చేయాలని ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తుంది. ఏమైతే ఒక జిల్లాని 2 పార్లమెంట్లు ఉంటే ఒక్కో పార్లమెంట్ని జిల్లాగా ఎలా విభజించారో మళ్ళీ అదే పార్లమెంట్ 2 కలిపి ఒకే జిల్లా, పాత జిల్లాలు. ఉదాహరణకి ఉమ్మడి కృష్ణా జిల్లా వేరు, బందర్ కృష్ణా జిల్లా వేరు, ఎన్టీఆర్ కృష్ణా జిల్లా వేరు. అలాగే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా, నరసాపురం జిల్లా వేరు, ఏలూరు జిల్లా వేరు. కాబట్టి ఇలా కాకుండా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా, ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అంటే జిల్లాలు, పాత జిల్లాలు ఏవైతే ఉన్నాయో వాటి సరిహద్దుల ఆధారంగా భౌగోళికంగా ఏమేమి అవసరాలు ఉన్నాయి, ఏ ప్రాంతాల్లో ఏ ఏరియాల వైజ్గా ఆ జిల్లా పరిధిలోకి, ఇదివరకు ఏమైతే జిల్లా పరిధిలో ఉన్న మండలాలు ఎన్ని, గ్రామాలు ఎన్ని, ఆ గ్రామాలు అవన్నీ కూడా కలిపి ఒక జిల్లాగా ఉండి ఆ జిల్లాకి మళ్ళీ కలెక్టరు, ఎస్పీ, అదేవిధంగా సబ్ డివిజన్స్కి ఆర్డీఓలు, సబ్ డివిజన్స్కి డిఎస్పీలు, ఇట్లా పాత విధానాన్ని మళ్ళా పరిణిలో తీసుకుని అమలు చేయడానికి నారా చంద్రబాబు నాయుడు గారు కసరత్తు స్టార్ట్ చేసినట్టు తెలిసింది. మరి దానివల్ల జిల్లాలు విడిపోయిన తర్వాత మరి అధికారుల నియామకంలో జీవి మాల్ ఫెస్టివల్ థీమ్ మార్ పండుగలన్నీ జీవి మాల్ తోనే. మహా పండుగలు మెగా సేల్ 1+1, 1+2 కాంబో ఆఫర్స్ అన్ని విభాగాలలో. సారీస్, లేడీస్, కిడ్స్, మెన్స్ అండ్ షూటింగ్ విభాగాలలో అట్రాక్టివ్ కలెక్షన్. 3 మెగా ఫెస్టివల్స్, 1 మెగా ఫ్యాషన్ ప్లేస్. జీవి మాల్, విజయ్ విహార్ సెంటర్, ఆర్ఆర్ పేట్, ఏలూరు. పెళ్లిళ్లు, పండుగలు, వేడుకలు ఎక్కడైనా సరే మీరే మెరిసిపోతారు. మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కి ఐఏఎస్లు, ఐపీఎస్లు కొరత ఉంది. కేంద్రం నుండి ఎక్కువ మంది రావాల్సిన అవసరం ఉన్నప్పటికీ కూడా ప్రస్తుతం మరి డెప్యుటేషన్ మీద చాలామంది ఆంధ్రప్రదేశ్ నుంచి ఢిల్లీకి వెళ్ళే వాళ్ళు ఉన్నారు కొంతమంది, మరి కొంతమంది పక్క రాష్ట్రం తెలంగాణలో ఉన్నారు. మరి ఐఏఎస్లు, ఐపీఎస్ల కొరతల వల్ల కూడా జిల్లాలకి పరిపాలనా యంత్రాంగం మరి 13 జిల్లాలకి ఈ నియామకాల విషయంలో కొంత అవరోధం ఏర్పడుతున్న దృష్ట్యా మరి ఆ జిల్లాల్ని ఒకటే చేసి పరిపాలన అంతా ఏకకాలంగా జిల్లా అంతా కూడా ఒకేసారి పరిపాలనా విధానం, పాత విధానాన్ని తీసుకురావడం వల్ల ప్రజలకి కొంత వెసులుబాటు ఉంటుంది. ఆ వెసులుబాటు వల్ల ప్రజలు కూడా జిల్లా కేంద్రాలకు వస్తే జిల్లా కేంద్రంలో అన్ని రకాల వసతుల సౌకర్యాలతో పాటు మరి ఎక్కువ శాతం వీళ్ళకి ఆర్డీఓ కార్యాలయాలు ఉన్నాయి. ఆర్డీఓ కార్యాలయాల ద్వారా అదేవిధంగా ఎంఆర్ఓ, ఎండిఓ ఆఫీసులు, ప్రతి 2 మండలాలు కలిపి 3 మండలాలు కలిపి ఒక సబ్ రిజిస్టర్ ఆఫీసు, ఇట్లా గవర్నమెంట్ ఆఫీసులు ఇంచుమించుగా అక్కడే ఉంటున్నాయి. కాబట్టి చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలో మరి ఇప్పుడే కసరత్తు చేస్తున్నారు. అది మళ్ళీ ఎప్పటి నుండి అమలులోకి రాబోతున్నాయి. మరి ఈ జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలని మార్చే విధానంలో కూడా మరి పాత జిల్లాలని అంటే విడిపోయిన జిల్లాలని కలిపి ఒకే జిల్లా చేసిన తర్వాత ఐఏఎస్లు, ఐపీఎస్లు మారుస్తారా, లేదంటే ఈలోపే జిల్లాల కలెక్టర్లు వేస్తే ఆ మార్చే విధానం కొంత లేట్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. కాబట్టి కలిపిన తర్వాత కలెక్టర్లుగా, ఎస్పీలుగా, జాయింట్ కలెక్టర్ అందరూ కూడా ఆ జిల్లాలకి కలిపిన తర్వాత పాత జిల్లాలు అయిన తర్వాత మాత్రం అధికారులని బదిలీ చేసే అవకాశం చర్చ నడుస్తుంది. మరి ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనేది మరి కొద్ది రోజుల్లోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫై, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫాగర్ వంటి పరికరాల ద్వారా
పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంతవ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్. అత్యంత ప్రామాణికమైన ఆటోక్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలోఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్, నరసింహారావుపేట, ఏలూరు.